సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా ఈరోజు ప్రధానంగా సంక్రాంతి పండుగ రోజు ఇక్కడ ఒక ఆటల పోటీలు ఉత్సాహ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. దీన్ని ఇది అనుకోకుండా జరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా భవిష్యత్తులో ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి చేయగలమని చెప్పి ఇక్కడ ఉండే యూత్ సమర్థవంతంగా పనిచేస్తుంది. అన్ని రంగాల్లో అటు రాజకీయ రంగంలో కానీ, ఇటు సేవా రంగంలో కానీ, ఇటు ఈ ఏర్పాటు ఉత్సాహపరిచే విధానంలో కానీ అన్ని యూత్ ఇక్కడ బాగా పనిచేస్తుంది. అదే యూత్తో ఈ ఉండే మంచి చెడ్డ మొత్తం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారము. ఏరియా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అనుకోకుండా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయినది. ఇందుకు గ్రాండ్ సక్సెస్ చేసేందుకు మన కాజన్న గారికి, మళ్ళీ కర్నూలు జిల్లా జేఏసీ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా స్పాన్సర్ చేసినటువంటి మల్లి స్వామి గారికి, మళ్ళీ అంజు అక్క గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదే విధంగా ముందు ఇలాంటి ఈవెంట్ మంచిగా జరగాలని మన అందరూ భావించినారు. కమిటీ సభ్యులు అందరూ ఇప్పుడే మన కమిటీ సభ్యులు అందరూ డిసైడ్ చేసినారు. ఏమనగా అంటే ముందు ఇలాంటి ప్రోగ్రాం ఇంకా ఘనంగా జరగాలి అని అనుకుంటున్నారు. ఈ ఘనంగా జరగాలన్న దానికి కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయాలు కూడా ఉంటాయి. అందుకు స్పాన్సర్లు కూడా కొంచెం ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఇందుకు గాను మొదటిగా మైక్ సెట్ మరియు స్పీకర్ల కోసము మన ఏరియా వాళ్ళైనటువంటి మళ్ళీ కమిటీ సభ్యులైనటువంటి అందరూ మల్లి స్వామి గారు అని, షఫీ గారు అని, కాంతో, మంజు, మధు, మహేష్, యమాశూరు, మహేష్, శ్రీధర్, మహేష్ అన్న, సజ్జద్, రాజశేఖర్, కాజన్న, మాధవరెడ్డి అన్న గారు, నరసప్ప, మళ్ళీ భీమ్ స్వామి గారు, శివ, నాగేష్, ఇంకొకరు నాగరాజ్, జయమ్మ గారి పుత్రుడు నాగరాజ్ గారు, మళ్ళా అనిల్, మహేష్, సీనా ఆర్టీసీ డ్రైవర్ సీనా గాని, శంభు, మళ్ళీ రవి, మళ్ళా రామకృష్ణ అన్న అందరూ స్పీకర్లకు మైక్ సెట్ కోసము నిమిత్తం 1500 గాను 1000 నుంచి 1500 గాను ఇస్తామని ముందుకు వచ్చారు. అదే విధంగా మిగతా వాళ్ళు కూడా వాళ్ళు తోచినట్లు ముందుకు వస్తే ఏరియా తరపున ఓన్లీ ఏరియా తరపున ఒకటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఈ వారంలో స్టార్ట్ చేస్తున్నాము. సో శివరాత్రి లోపల అందరూ ఇచ్చేసి శివరాత్రి కల్లా మనం ఎవరైనా మన ఏరియా వాళ్ళు ఎవరైనా కానీ మిగతా ఆడవాళ్ళు ఎవరైనా కానీ ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ కాస్ట్ నిమిత్తం నియర్లీ 40,000 రూపాయల వరకు ఎస్టిమేషన్ చేస్తారు. కూడా దగ్గర 30,000 వరకు అవుతుంది. సో మిగతా అమౌంట్ కోసం మీరు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాము. ఇప్పుడు ఇంకొకటి, ఈ ఒకసారి వసూలైన అమౌంట్ స్పీకర్ మైక్ సెట్ తెచ్చినది ఓన్లీ ఏరియా ప్రోగ్రామ్ నిమిత్తమే వాడుకోవడం జరుగుతుంది. ఎలాంటి పర్సనల్ ప్రోగ్రాంలకు వాడుకోబడదు. ఓన్లీ ఏరియా వైజ్ ఒకటే వాడుకోబడుతుంది. సో గుడి తరపున అంటే గుడి ప్రోగ్రామ్స్, వినాయక చవితి, శివరాత్రి రోజు, న్యూ ఇయర్ 31st నైట్ ప్రోగ్రామ్స్ కు, ఇంకా ఏదైనా ఏరియా ప్రైజ్ ఏరియా గెట్ టుగెదర్ ఏరియా మొత్తం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఒకటే వాడుకోబడుతుంది. పర్సనల్ గా వాడుకోబడదు. సో మేము రిక్వెస్ట్ చేయడం ఏమనగా అందరూ సహాయ సహకారాలు అందిస్తే ఇప్పుడు అనుకోకుండా జరిగింది ఇది. సో ఒకసారిగా అందరూ స్పాన్సర్ ముందరకు వస్తే చిన్న అమౌంటే పెద్దగా స్పాన్సర్ అయింది. ఒకసారి మనం మైక్ సెట్ తెచ్చుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. అది గుడి నిమిత్తం మన దగ్గరే ఉంటుంది. సో ఒక్కొక్క సంవత్సరం ఇలానే ముందుకు పోతే మనకి ఒక టోటల్ సెట్ రెడీ అవుతుంది. సో మనము గణేష్ పండుగప్పుడు కూడా మనం రెడ్డి తెస్తున్నాము. అప్పుడు నియర్లీ మనకున్న చంద్రతోనే మనం నియర్లీ 8,000, 9,000, 10,000 వరకు కూడా మనము మనకైన 1/4 అమౌంట్ అక్కడికి వెళ్ళిపోతుంది. సో అందరూ ఆలోచించి ఈ విధంగా ముందుకు పోతారని కోరుకుంటున్నాము. నమస్కారము. మనకు జనవరి 1 లో అంటే మొదటి నెలలో వచ్చే
సంక్రాంతి పండుగని కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే మహిళలందరూ కూడా ఇంటి ముందు కల్లాపు చల్పి రంగురంగుల ముగ్గులు వేయడము, కలర్లు నింపడం అదొక సంబరంగా పండుగ జరుపుకుంటాము. కొత్త సంవత్సరంలో మొట్టమొదటి పండుగకి అందరూ కూడా వెల్కమ్ చెప్తారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనం నిన్న సాయంత్రము ఇక్కడ భోగి మంటలు వేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా వీక్షించిన బాలయ్య గారు కూడా వీరాభిమాని అయినటువంటి సజ్జత్ విషయంకి కూడా ఫోన్ చేసి అభినందించడం చాలా సంతోషదగ్గ విషయము. ఇలాగే వెంకన్న బావిలో ఉన్నటువంటి యువతి యువకులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మన పండుగలను ఎలా జరుపుకున్నాము, ఎలా జరుపుకుంటున్నారు, ఎలా జరుపుకోవాలని పెద్దలందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ పోతే ప్రతి ఒక్క పండుగల కన్నుల విందుగా జరుగుతుంది. మరి ఒక్కసారి వెంకన్న బావి స్ట్రీట్ ప్రజలకు మరియు ఆదోని ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మైక్ సెట్ కోసము లేకపోతే దేనికోసమో వృధా ఖర్చులు చేస్తాం కదా. ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత మన కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి అసలే ఆడవాళ్ళు కొంచెం ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడాలంటే కొద్ది మోమాటాలు పడతారు. అదే చిన్నగా మాట్లాడినా మైక్ ద్వారా మాట్లాడితే విషయాలు కూడా స్పష్టంగా అందరికి అర్థం అవుతాయి. ఆ ఉద్దేశంతో ఒకటి తీసుకొని రావాలన్నారు కదా, దాన్ని కూడా నేను 2500 స్పాన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఇయర్ ఫస్ట్ ఇయర్, మీరు సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ ఈసీ జస్ట్ 2 minutes లో మీ ఫ్యూచర్ లైఫ్ గురించి చెప్తాను. ఎందుకంటే మా కాజాకి తెలుసు. ఐఎమ్ బిఎస్సి బిజెడ్సి గ్రాడ్యుయేట్, లాస్ట్ బ్రాంచ్ ఫ్రమ్ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఉంటుంది. తర్వాత ఏం యూనివర్సిటీ వచ్చింది తెలుసా ఎవరికన్నా? మనము ఫస్ట్ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్నాం. ఆఫ్టర్ వర్డ్స్ రాయలసీమ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ సపరేట్ యూనివర్సిటీ. విచ్ యూనివర్సిటీ? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. ఇది కదా మీరు చెప్పింది. నెక్స్ట్ బాధపడద్దు, ఫ్యూచర్ విజన్ చెప్తా. ఇండియాలో 65 to 70% అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది. తెలుసా తెలియదా మీకు? అగ్రికల్చర్ అంటే సేద్యం అని కాదు, దాని కన్సర్న్ జాబ్స్ అన్ని. మన చంద్రబాబు నాయుడు గారు విజన్ అని 20-25 years బ్యాక్ ఎంటర్డ్ ఇంటూ కంప్యూటర్స్. గుడ్. ఎంత ట్రై లెవెల్ బెస్ట్ చేంజ్ చేసినా పిల్లలు కూడా రానున్నా. ఈ హాజ్ చేంజ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 5 to 10% ఓన్లీ.
ఎవరన్నా దీనికి ఆర్గ్యూ చేస్తారా చేయండి, అదర్వైజ్ 10 to 20. ఇండియాలో 60-70% మమ్ము తింటుండేది, తెలుగులో చెప్దాం నో ప్రాబ్లం, అగ్రికల్చర్. అంటే సేద్యం కావచ్చు, సేద్యం సంబంధించిన జాబ్స్ కావచ్చు, సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు. సపోజ్ ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, అగ్రికల్చర్. ఫుడ్ బిస్కెట్ ఇండస్ట్రీ ఉంది, అగ్రికల్చర్. మిల్క్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్. ఇంకా చాలా ఉన్నాయి అట్లా. 60 to 70%, 60 to 65 అనుకో. బట్ అంటే ఈయన టీడీపీ అనుకో, ఆయన మైండ్ లో సేద్యం గురించి అంత ఎందుకు అనేది ఒకటి ఆయన విజన్ ఉండేది. ఎందుకంటే ఆయన కూడా కరెక్ట్, అప్పట్లో సేద్యంలో సంపాదించుకున్న వాళ్ళు ఎవరు లేరు. సేద్యం అంటే అగ్రికల్చర్. సో మాక్సిమం 10 to 15% ఆర్ 20% ఇండస్ట్రీ వాళ్ళు బతికేది పెరిగినారు, కానీ నాట్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ వాట్ దే ఎక్స్పెక్టెడ్. సపోజ్ 100 మంది కాలేజీలో స్టూడెంట్స్ బయటికి పోతే, ఇంటర్మీడియట్ నాట్ ఇంజనీరింగ్, దాంట్లో 10 to 20-25% సాఫ్ట్వేర్ సైడ్ పోతారు. కొంతమంది డిగ్రీ చదువుతారు, కొంతమంది మా చిన్న సారు అగ్రికల్చర్ పోయినారు. సో మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏమంటే, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆప్షన్ ఈజ్ దేర్ ఫర్ అగ్రికల్చర్. జనరల్ గా ఫస్ట్ 10th ఇంటర్మీడియట్ లో ర్యాంక్ వస్తేనే ఫస్ట్ ఆప్షన్ ఏముంటది? డాక్టర్ ఆర్ ఇంజనీరింగ్. కరెక్టా కదా? నెక్స్ట్ ఎక్కడ పోతారు? డెంటల్ అంటారు. కరెక్టా? నెక్స్ట్ ఏమంటారు? ఎంబీబీఎస్ అంటే డాక్టరే, ఓకే. మెడికల్ అను, హోమ్ సైన్స్ అంటారు. ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి చెప్పండి మీరు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆప్షన్స్ ఇస్తారు కదా. సో బిఎస్సీ అగ్రికల్చర్ అనేది 3rd or 4th ప్లేస్ లో ఉంది. 3rd or 4th ప్లేస్ లో ఉంది, నాట్ ఇన్ ఫస్ట్ ప్లేస్. మీ లైన్ వల్ల సో ఎక్కడ మీరు మర్చిపోకూడదు ఏమంటే, 10th తర్వాత డాక్టర్ కింద సెకండ్ ఆప్షన్ ఏజీబీఎస్సీ పోండి అని నా సజెషన్. 2nd or 3rd, డోంట్ పుష్ ఇన్ టు 5th or 6th ఆర్డర్. మీ దృష్టిలో అందరికి ఏజీబీఎస్సీ అంటే లాస్ట్. డాక్టర్ సీట్ రాలేదు, హోమ్ సైన్స్ రాలేదు, బీడీఎస్ రాలేదు, అదేమది ఇంకోటి ఫార్మసీ రాలేదు, లాస్ట్ యూఆర్ ఆప్టింగ్ ఫర్ ఏజీబీఎస్. కరెక్టా? జస్ట్ దూరం వద్దు, ఈ ఆదంలో చెప్తాను నేను. ఎంతమంది బీడీఎస్ లో ఉన్నారు తెలుసా? డెంటల్ డాక్టర్, దంత వైద్యులు ఎంతమంది ఉన్నారు? ఐడియా ఉంది ఎవరికన్నా? దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు 100 మంది ఉంటారు. దాంట్లో చాలా బాధాకరమైన విషయం తెలుసా? మినిమం 30-40 వేలు 50 వేలు కూడా 90% ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్. ఎవరికన్నా తెలుసా ఇది మీకు? అంటే అది అంత ఇదైపోయింది. ఎందుకంటే సెన్సిటివిటీ. పన్ను అనేది ఎప్పుడు పోతావు, లాస్ట్ 30 రోజులు పోతావు, అంతవరకు పోనే పోడు. వాళ్ళ సర్వైవల్ చాలా కష్టంగా ఉంది. సో మీ సర్వైవల్ అట్లా కాకూడదు అనుకుంటే జస్ట్ 2nd or 3rd లో మెడికల్, ఇంజనీరింగ్ తర్వాత యూ ఆట్ ఫర్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ లో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. R&D ఒకటి, మళ్ళీ స్పెషలైజేషన్, ఎంటమాలజీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి డోంట్ ఫర్గెట్ అగ్రికల్చర్. ఎందుకంటే ఈజీ టు గెట్ జాబ్ అని తెలుస్తుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ తర్వాత యూ మస్ట్ గో ఫర్ ఎంఎస్సి ఆర్ ఏమంటారు, బిజినెస్, MBA. మీరు ఆడపిల్లలు కాబట్టి డోంట్ రిస్ట్రిక్ట్ యువర్ లైఫ్ విత్ ఇంజనీరింగ్. రెండోది, దీంట్లో ఎంతమంది ఫారిన్ పోవాలని ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి. బి ప్రాక్టికల్ ఐడియా ఉందా? అసలు పోవాలని ఆలోచన ఎట్లా పోతారు తెలుసా? ఏమంటే ఊరికే జస్ట్ ఏదో ఆప్షన్ లేదుగా సార్ చెప్పినట్ల 10th అయిపోయినంటేనే డాక్టర్ ఎంపీసీనో ఏమంటే బైపీసీనో తీసుకుని. ఇప్పుడు ఇది చెప్తుంది ఎం ఫార్మసీ వాళ్ళకి ఎక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి తెలిసిన. ఇట్లా పోయినారా? పేపర్ పెద్దనా
ఒకటి నుంచి స్టార్ట్ ఒకటి నుంచి చెప్పు. విన్నాను చూసి. తర్వాత మాట్లాడదాం. ఈ జిల్లా సాధన అనేది ఏం చెప్తున్నామో వీఆర్ ఆల్ అబౌవ్ 60. ఈ ఏజ్ ఎంత మర్చిపోయినాను, 61. ఆల్మోస్ట్ ఆర్ సీనియర్ సిటిజన్స్. భావి భారత భవిష్యత్తు కోసం ఆదోని జిల్లా కావాలి అని ముందుకు పోతున్నాం. ఎందుకు పోతున్నాం చెప్పండి. We are running the hunger strike. Do you say anybody? For development of the overall students or irrigation or education, employment development and business improvement, better hospital treatment, everything. సో భావి భారత పౌరుల భవిష్యత్తు కోసం జిల్లా సాధనకు ఒక ఫైట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మేము ఏ స్టేజ్ లో ఉన్నామంటే మా సారు విల్ టెల్ పర్ఫెక్ట్లీ ఆల్మోస్ట్ 70% రీచ్ అయినాము. డెఫినెట్ గా బిఫోర్ ఎలక్షన్స్ ఆర్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే ఆదోని జిల్లా వచ్చే తీరుతుంది. వస్తే లాభం ఏమి, ఒక కొత్త జిల్లా ఫామ్ అయితే ఏమవుతుందంటే 50 నుంచి 60 ఆఫీసర్స్ డెఫినెట్ గా వస్తాయి. బట్ ప్రతి ఒక్కరికి ఒక రాంగ్ కాన్సెప్ట్, మా నాయకులు కూడా ఒప్పుకుంటారో లేదో, నా దృష్టిలో ఎక్సెప్ట్ టాప్ 10% ఆఫ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళంతా కూడా నాట్ కరెక్ట్ అంటాను. సర్వైవల్ ఫర్ ఫిట్టెస్ట్ అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ లో చేరి వాళ్ళ స్థోమత ముందుకు చేసుకోకపోతే ఎక్కడికో వెళ్ళిపోతారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. తప్పైతే మా సార్ మళ్ళీ మాకు చెప్తాడు. మీకు తెలుసో లేదో, నాట్ ఈవెన్ 5% ఆర్ 7% ఆల్సో గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ప్రొవైడ్ జాబ్స్. కరెక్టా సార్? మన జనాభాలో ఉద్యోగం చేసే వాళ్ళు 100 మంది ఉంటే 5 నుంచి 10% వరకే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. మిగిలినవన్నీ ప్రైవేట్ జాబ్స్. ప్రైవేట్ ఎట్లుంటదంటే సర్వైవల్ ఫర్ ఫిట్టెస్ట్. ఎగ్జాంపుల్ మా కాజా ఉన్నాడు. మీరు డిగ్రీలు ఇన్ని చదివినారు. కాజా, బీ లిబరల్, డోంట్ వరీ. మీ శాలరీ ఎంత ఇప్పుడు? 70,000. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? 17 years. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్? MBA. ఎక్కువే. ఓకే. డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో డిగ్రీ ఆర్ పీజీ చదివిన వాళ్ళు కూడా అబౌవ్ 50,000 ఉన్నారు. మా కాజా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు నా దగ్గర. ఒకప్పుడు గుమాస్తా అనుకోండి, ఫీల్డ్ అసిస్టెంట్ అనుకోండి. నవ్ ఈజ్ జోనల్ మేనేజర్ హూ ఈజ్ డ్రాయింగ్ 2 lakhs విత్ 4 wheelers అండ్ ఎవ్రీథింగ్. మా కాజా కూడా రావాల్సి వాడే. సోషల్ వర్క్ లో పడి కొంచెం వెనక్కిపోయినారు. ఓపెన్ డిస్కషన్. సో నా దృష్టిలో వీళ్ళందరూ బాధపడతారు. గవర్నమెంట్ జాబ్ ఆప్షన్ ఇచ్చే వాళ్ళంతా కొంచెం లో ప్రొఫైల్, చిన్న వాళ్ళు ఏమని అనుకోండి, లంచాల కోసమో దానికోసం పోతారు తప్ప సేవ చేసే వాళ్ళు వచ్చేవాళ్ళు నాట్ ఈవెన్ 5%. ఇట్లంటే డిపార్ట్మెంట్ కానీ పొలిటికల్ కానీ అపోజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నా ఎక్స్పీరియన్స్ లో మన ఏవో పోస్టులు పడితే 80,000 90,000 ఉండే శాలరీ వాళ్ళు 20,000కి పోయినారు. ఎందుకు పోయినారు? నో, 80,000 లక్షకు పోవాలనుకుంటాడు, 20,000 ఎందుకు పోతాడు? వాళ్ళు కష్టపడకూడదు, లంచాలతో బతకాలా అనేవాళ్ళు మాత్రమే. మా సార్ వాళ్ళు కోపం కావచ్చు, వీళ్ళ దాంట్లో ఏం లేదు. అది టు డూ బిజినెస్ ఆన్ బ్రేక్ ఈవెన్, బిజినెస్ మాదిరిగా చేయకూడదని గవర్నమెంట్ లో రూల్స్ ఉన్నాయి. వాళ్ళు లాస్ట్ చూపిస్తే కూడా ఏమన్నారు. సార్ ఒక స్కూల్ ఫామ్ చేస్తాడు, ఈ సంవత్సరం నాకు లాస్ వచ్చిందంటే కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఓకే అంటారు. బట్ మనకు అట్లా ఉండదు. సో టైం లేదు కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎక్కడ డిస్కరేజ్ కావద్దండి. కష్టపడే వాళ్ళకి ఇండియాలో చాలా మమ్మ ఉంది. కష్టపడే వాళ్ళకి ఇక్కడ మా పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు. ఎప్పుడైతే ఫ్రీలు స్టార్ట్ చేసినారో కాంపిటీషన్ తగ్గింది, కష్టపడడం తగ్గింది, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అటువైపు చూడకుండా, మీకు బాగా తెలుసు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తుంటారు. నాకు తెలుసు
అవి ఫైనాన్షియల్గా ఉండేవాళ్ళు ఇక్కడ ఉండరు, బెంగళూరు, హైదరాబాద్లో, శ్రీ చైతన్య, ఇంకేమైనా నారాయణ కాలేజీలో చదివిస్తారు. ఆల్వేస్ యూ ప్రిఫర్ ప్రైవేట్ ఇండస్ట్రీ, నాట్ ఏ గవర్నమెంట్ ఇండస్ట్రీ. జాబ్ లేదు మా కాదని చెప్పండి. డిగ్రీ తర్వాత ఇప్పుడుండే పొజిషన్లో మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకోండి. వస్తా చెప్పడానికి నేను బతుకున్నంత వరకు రెడీగా ఉంటాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా ఒక ఆయన వచ్చి అన్న కొత్త బస్ స్టాండ్కి ఎట్లా పోవాలని అడుగుతాను. జస్ట్ ఇట్లా పోవచ్చు, టర్న్ పో, ఆటో తీసుకొని పోని చెప్పి అట్లా అడ్వైజ్ ఇవ్వగలను. ఇట్ డజంట్ మీన్ ఐ విల్ ప్రొవైడ్ జాబ్. సో డెఫినెట్గా మంచి రస్తాల్లో ఇస్తాను. అది కాకుండా ఇప్పుడు 2 minutes బ్యాక్ చెప్పినా కాబట్టి మా ఓన్ బ్రదర్ నిట్లో ప్రొఫెసర్గా ఉండే, రీవా యూనివర్సిటీ ఐడియా ఉందా లేదా ఎవరికన్నా? రీవా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, టాప్ కాలేజ్ బెంగళూరు, దాంట్లో ప్రిన్సిపల్గా ఉండే. తర్వాత డికే శివకుమార్ కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉండే. కొంచెం ఈయన మాదిరిగా కాబట్టి బయటకు వచ్చి మళ్ళీ ఒక చిన్న కాలేజీలో పనిచేస్తున్నాను. అంటే ఆయన లైఫ్ ఎట్లా అంటే, ఒక చెత్త కాలేజ్ తీసుకుంటాడు, బాగు చేస్తాడు, కొట్లాడి పక్కకు పోతాడు. మళ్ళీ ఇంకో కాలేజ్ తీసుకుంటాడు, దాన్ని బాగు చేస్తాడు, పోతాడు. కొంతమంది కొన్ని సర్కమ్స్టెన్స్ లో పని చేయలేరు. దట్ ఈస్ ప్రైవేట్ మేనేజ్మెంట్. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. ఏ ఇబ్బంది ఉన్నా కూడా కాల్ చేయండి. ఐ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్. అందరికీ శుభ సాయంత్రం, సంక్రాంతి శుభాకాంక్షలు. అన్న చెప్పిన విషయాల్లో కొన్ని ఏకీభవించాము. గవర్నమెంట్ సర్వీస్ అనేటువంటిది, నేను నా మేడం రిటైర్ అయినాను, 1,10,000 పెన్షన్ తీసుకుంటున్నాం. గవర్నమెంట్ జాబ్కి ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే లైఫ్ సెక్యూరిటీ ఉంటుందనే ఉద్దేశంతో. సో అందరూ గవర్నమెంట్ జాబ్లు కావాలంటే రావు. ఆయన చెప్పిన దారిలో కూడా పాటిద్దాం. టైం లేదు ఎక్కువ, ఉండే విషయాలు గమనించండి. మీరు మనకు ఆధునిక జిల్లా వస్తే ఏంటి అనేటువంటి విషయాన్ని మాకంటే మీకు ఎక్కువ తెలుసు. జిల్లా వచ్చినట్లయితే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం. మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇది పక్కన పెట్టండి. ఇది పక్కన పెడితే మనం విజయం సాధించినట్లే. అయితే దీన్ని అవసరానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎంత అవసరమో అంత మేరకు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ముందుకు పోవచ్చు. నేను మా డిగ్రీ కాలేజీ, మా జ్యోతిర్మయ డిగ్రీ కాలేజీలో పిల్లలు చెప్పేది ఇదే. నేను చదువు సెల్ ఫోన్ అనేటువంటిది సర్వనాశనకారి. ప్రజెంట్ కేవలం అవసరానికి ఉపయోగించుకున్నట్లయితే దానికి మించిది లేదు. చెక్ చేసుకుంటే ఏది కొట్టే మన ప్రపంచం కనపడుతుంది అరచేతిలో. అయితే దాన్ని ఉపయోగించుకునేటువంటి పద్ధతిలో ఉపయోగించుకోవాలి. సో ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అంటే మీరందరూ జిల్లా కోసం పోరాడండి. ఏం చేయాలి సార్ మేము అనొచ్చు. రేపు మీకు పోస్ట్ కార్డు ఇస్తాం. ఆ కార్డులో రాసి సీఎం లెటర్ పంపండి. వాట్సాప్ నంబర్ ఇస్తాం. ట్విట్టర్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, ఏదైనా కానీ, ఏ రూపైనా కానీ మనం మెసేజ్ పైకి పంపాలి. అతి త్వరలో జిల్లాని సాధించుకుంటాము. అందులో ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మీ అందరి సహకారం అంటే ఇంతమంది మాకు కోఆపరేట్ చేస్తున్నారు. మీ అందరికీ చేసేది దండం పెట్టుకున్నాము. చాలా సంతోషం. మరి ఖచ్చితంగా మనం జిల్లా సాధించుకుంటాం. ఏం అనుకోద్దండి, ఎక్కువ మేము ఎవరు మాట్లాడలేము. అక్కడ అంబేద్కర్ నగర్లో ఇంకో ప్రోగ్రామ్ ఉంది. అక్కడ మా కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఎవ్వరు పర్మిషన్ ఇస్తే మేము అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నా. రైట్ సార్.